సర్కారు వైద్యం, కార్పొరేట్ స్థాయి సేవలు. నార్మల్ డెలివరీలకి కేర్ ఆఫ్ అడ్రస్ విశాఖ విక్టోరియా ఆసుపత్రి. ఏకంగా 3214 సాధారణ ప్రసవాలు. ఐఎస్ఓ గుర్తింపుతో వెలుగుతున్న గోసా ఆసుపత్రి. ఒడిశా నుంచి వైజాగ్ దాకా గర్భిణీల పాలిట కల్పవల్లి వైజాగ్ గోసా ఆసుపత్రి. ప్రభుత్వ ఆసుపత్రి అంటే ముక్కును వేలేసుకునే రోజులు పోయాయి. రంగు వెలిసిన గోడలు, అపరిశుభ్ర వాతావరణం కాదు, కార్పొరేట్ స్థాయి వసతులు, అంకిత భావంతో పనిచేసే డాక్టర్లు ఉంటే జనం బారులు తీరుతారని నిరూపిస్తుంది విశాఖలోని విక్టోరియా ఆసుపత్రి. 100 ఏళ్లకు పైగా చరిత్ర ఉన్న ఈ ఆసుపత్రి నేడు ఆధునిక వైద్యానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది. 1894లో బ్రిటిష్ కాలంలో స్థాపించబడిన ఈ విక్టోరియా మెమోరియల్ ఆసుపత్రిని స్థానికులు ప్రేమగా గోసా ఆసుపత్రి అని పిలుచుకుంటారు. నాడు మహిళల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఈ ఆసుపత్రి నేడు ఉత్తరాంధ్రతో పాటు పొరుగు రాష్ట్రమైన ఒడిశా గర్భిణీలకు కూడా ప్రాణదాతగా నిలుస్తుంది. కేవలం ప్రసవాలే కాదు, నాణ్యమైన చికిత్స, పరిశుభ్రత, రోగుల భద్రతలో ఈ ఆసుపత్రి అంతర్జాతీయ ప్రమాణాలను పాటిస్తుంది. అందుకే హైదరాబాద్కు చెందిన HYM సంస్థ ఈ ఆసుపత్రికి ISO ధృవీకరణ పత్రం అందించింది. విశాఖపట్నంలోని ప్రభుత్వ విక్టోరియా ఆసుపత్రిలో మొత్తం 250 పడకలు అందుబాటులో ఉన్నాయి. 4 డాక్టర్లు, AU మెడికల్ కాలేజీ నుంచి 4 ప్రొఫెసర్లు, 1 అసోసియేట్ ప్రొఫెసర్ మరియు 9 అసిస్టెంట్ ప్రొఫెసర్లు రోగులకు సేవలు అందిస్తున్నారు. విక్టోరియా ఆసుపత్రి పరిధిలోని విశాఖపట్నం చుట్టుపక్కల ప్రాంతాలు మాత్రమే కాదు, పొరుగు రాష్ట్రం ఒడిశా నుంచి కూడా మహిళలు ప్రసవం కోసం వస్తున్నారు. హై రిస్క్ గర్భిణీల పరిస్థితులను కూడా ఈ ఆసుపత్రి నిపుణుల సమర్థతతో వైద్యం చేస్తున్నారు. కాబట్టి ప్రతి రోగి కోసం భద్రత, నాణ్యత, ప్రత్యేక శ్రద్ధ అందిస్తుంది. విశాఖపట్నంలోని విక్టోరియా ఆసుపత్రిలో లాప్రోస్కోపిక్ సర్జరీలకు అవసరమైన అత్యాధునిక సామాగ్రి ప్రభుత్వం మరియు దాతల సహకారంతో అందించబడింది. కొన్ని సందర్భాల్లో హై రిస్క్ కేసులు సంభవిస్తాయి. అయినప్పటికీ ప్రసవం అనంతరం రోగులు ఇంటికి వెళ్లిన స్థానిక CHC, PHC వైద్యులు మరియు ఆశా కార్యకర్తల ద్వారా నిరంతర పర్యవేక్షణ అందిస్తూ మామూలు ఆరోగ్య స్థితికి రాకుండా చూసుకుంటున్నారు. ఈ ఆసుపత్రిలో రోజుకు సుమారు 220 ఓపీలు నమోదవుతున్నాయి. వీటిలో ప్రసవాలు, సర్జరీలు, ఇతర అవసరమైన చికిత్సలు ఉంటాయి. మెరుగైన సౌకర్యాలు, నాణ్యమైన వైద్య సేవల కారణంగా ఇక్కడకు వచ్చే రోగుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. గత ఏడాదిలో సాధారణ ప్రసవాలు 3214, సిజేరియన్లు 2123గా నమోదయ్యాయి. ఇది ఆసుపత్రి విశ్వసనీయతను స్పష్టం చేస్తుంది. నా పేరు స్వాతి అండి. విక్టోరియా హాస్పిటల్లోని ప్రస్తుతం వైద్య సేవలు ఎలా ఉన్నాయి? అన్నీ బాగున్నాయండి. డాక్టర్స్ కూడా కేర్గా చూసుకుంటున్నారు. స్టాఫ్ నర్స్ అయినా ఎవరైనా కూడా అంతా బాగానే చూసుకుంటున్నారు. టెస్టులు గట్రా అన్నీ ఇక్కడే అవుతున్నాయి. మందులు కూడా అన్నీ ఇక్కడే. సదుపాయం అయితే చాలా బాగుంది. ఇక్కడే దొరుకుతున్నాయి. పేషెంట్లకి టైంకి ఇక్కడ డాక్టర్లు గాని స్టాఫ్ గాని అందుబాటులో ఉంటున్నారు. అన్నీ అందుబాటులోనే ఉంటున్నాయి మేడం. క్లీనింగ్ అది హైజీనిక్ గా ఉందా? క్లీనింగ్ గట్రా అంతా కూడా బాగుంది. ఓకే, అన్ని హాస్పిటల్తో పోలిస్తే ఈ హాస్పిటల్ ఎలా అనిపిస్తుంది? చాలా బెటర్ అనిపిస్తుంది మేడం. హాస్పిటల్ ఏమి లోటుపాట్లు అయితే ఏమి లేవు. అన్ని కంఫర్ట్గా గట్రా అన్నీ బాగానే ఉంటున్నాయి మేడం. మేము వచ్చి 4 days అవుతుంది మేడం. ట్రీట్మెంట్ అయితే బాగుంది. భూలక్ష్మి. ఎక్కడి నుంచి వచ్చారమ్మా? రామటెక్కిస్. ఇక్కడ హాస్పిటల్లో సేవలు ఎలా ఉన్నాయి? బాగున్నాయండి, చాలా బాగుంది. అన్ని అందుబాటులో అన్ని అందుబాటులో ఉన్నాయి. టైంకి డాక్టర్లు మీ క్వశ్చన్స్ కి ఆన్సర్ ఇచ్చారు. ఏదైనా డౌట్లు వచ్చినా లేకపోతే అన్ని చాలా బాగా చేస్తాను. అందుకే ఇక్కడికి వచ్చాం కదా. ఏమైనా మందులు కావాలంటే బయట నుంచి తెచ్చుకుంటా? లేదు, అన్ని హాస్పిటల్లోనే. అన్ని హాస్పిటల్ ఏ టెస్ట్ అయినా. ఇంకా మాటలో చెప్పాలంటే ఇంకా అనుకోని కంటే ఇంకా ఎక్కువగా ఈ హాస్పిటల్ అమ్మ, కన్న తల్లి కంటే ఎక్కువ. అంత దేనికైనా నోటుపాట్లు అనేది లేదు ఇక్కడ హాస్పిటల్లో. ప్రతి ఒక్కరు కూడా రూపాయి బయటకు వెళ్ళి ఖర్చు పెట్టుకుంటే అన్నీ కూడా వాళ్ళే చేస్తున్నారు. అంతకంటే ఇంక చెప్పవలసింది ఏదో ఒక మాటలో చెప్పాలంటే ఎవరికి కూడా ఇబ్బంది అనేదే లేదు. ఎలాగే క్షేమంగా వస్తానో అలాగే వెళ్తాను. అంత బాగా ఉన్నది ఇక్కడ. ఇబ్బంది ఏంటి కూడా అసలు ఏం లేదు. ఏదైనా సరేనండి, అంట్లకి ఒకటే మాట, గేది లేదండి సార్. ఇక్కడ లైట్ పొగలు ఒకలాగే ఉంటుంది.
కానీ చూడడం అందరూ కూడా బాగా స్టాఫ్ దగ్గర నుంచి మేడం దగ్గర అందరూ ఒకలాగే చూస్తారు. సదుపాయాలు అన్నీ బాగానే ఉన్నాయి, నీట్గా ఉంది హాస్పిటల్. కోర్స్ నేను కూడా ఇక్కడే డెలివరీ అయ్యాను మా బాబుకి, ఇక్కడే అంతా బాగానే ఉంది మేడం. మందులు అన్నీ ఇక్కడే ఇస్తారు మేడం మ్యాక్సిమం. ఏమైనా దొరకలేనివి ఏమన్నా ఉంటే అప్పుడు బయట నుంచి తెప్పిస్తారు, అంతేగాని మ్యాక్సిమం ఇక్కడ అవుతుంది. ఇక్కడ స్టాఫ్ నర్సు నుంచి ఏమైనా ఇబ్బందులు మీకు నో మేడం, అంతా బాగానే ఉంది. నర్సులు కూడా వాళ్ళు టైం టు టైం అన్ని టెస్టులు చెకప్లు అన్నీ బాగానే చేస్తున్నారు, అంతా బాగానే ఉంది. హాస్పిటల్ కూడా చాలా నీట్గా చేస్తున్నారు, టైం టు టైం అంతా బాగానే ఉంది. నాకైతే ప్రైవేట్ హాస్పిటల్ లాగే ఉంది మేడం. అది గోశాల అనేది ప్రైవేట్ హాస్పిటల్ ఈక్వల్ టు ప్రైవేట్ హాస్పిటల్ అని అనిపిస్తుంది, అంతా బాగానే ఉంది. మధ్య తరగతి వాళ్ళకి హాస్పిటల్ ఎలా అనిపిస్తుంది? ఓకే మేడం, బాగానే ఉంటుంది, ఎవరికైనా సరే బాగానే ఉంది. ఫెసిలిటీస్ అన్నీ బాగానే ఉన్నాయి మేడం. ఇంకేమీ లేదు మేడం, అంతా బాగానే ఉంది. ఎందుకంటే నేను ఎక్స్పీరియన్స్ చేశాను కదా ఆల్రెడీ, ఒక బేబీకి నేను, అంత బాగానే ఉంది. 3 days ఉన్నాను హాస్పిటల్లో, అంత బాగానే చూసుకున్నాను. విశాఖపట్నంలోని విక్టోరియా ఆసుపత్రిలో కొత్తగా మదర్ అండ్ చైల్డ్ బ్లాక్ నిర్మాణాన్ని చేపట్టాలని నిర్ణయించారట. విక్టోరియాలో నవజాత శిశువుల కోసం ప్రత్యేక న్యూ బోర్న్ కేర్ యూనిట్ ఏర్పాటు చేయబడింది. సాధారణంగా ప్రభుత్వ ఆసుపత్రుల వద్ద ప్రసవం చేయించడం కోసం ప్రజలు ఆలోచిస్తే విక్టోరియా ఆసుపత్రికి భరోసా, సేవా నాణ్యత కారణంగా ఎక్కువ మంది గర్భిణీలు వస్తున్నారు. అంతేకాదు ఆసుపత్రికి ISO ధృవీకరణ రావడంతో ఇక్కడ వైద్యం పొందే ప్రతి వ్యక్తికి మరింత విశ్వాసం పెరుగుతోంది. రీసెంట్గా మాకు హైమ్ ఇంటర్నేషనల్ హైదరాబాద్ ISO సర్టిఫికేషన్ ఇచ్చారండి గవర్నమెంట్ విక్టోరియా హాస్పిటల్కి. వాళ్ళు ఇది కేమ్ అండ్ దే ఎగ్జామిన్డ్ లాట్ ఆఫ్ క్రైటీరియా, వాళ్ళ క్రైటీరియా ఎగ్జామిన్ చేశారండి. ఆ క్రైటీరియాని మేము ఫుల్ఫిల్ అయ్యాం కాబట్టి దే హ్యావ్ గివెన్ అస్ ద సర్టిఫికేషన్. ఈ ISO సర్టిఫికేషన్ ఏంటంటే మెనీ ఆస్పెక్ట్స్ ఆఫ్ క్వాలిటీ చూస్తారండి. హౌ వీఆర్ ట్రీటింగ్ ద పేషెంట్స్, వాట్ ఈస్ ద కైండ్ ఆఫ్ ఫుడ్ దట్ వీఆర్ గివింగ్, సేఫ్టీ స్టాండర్డ్స్, ఇవన్నీ చూస్తారండి, క్వాలిటీ స్టాండర్డ్స్. తర్వాత గవర్నమెంట్ విక్టోరియా హాస్పిటల్ చాలా ఇయర్స్ నుంచి ఇస్ నోన్ ఫర్ నార్మల్ డెలివరీస్ ఎక్కువ చేస్తామండి ఇక్కడ. దట్ ఈస్ ద ట్రెండ్, చాలా ఇయర్స్ నుంచి అదే ఉందండి. యూజువల్లీ ఇవాళ రేపు సిజేరియన్ సెక్షన్ రేట్ చాలా హై ఉంది, కానీ గవర్నమెంట్ విక్టోరియా హాస్పిటల్లో మనం లాస్ట్ ఇయర్ అరౌండ్ 3000 నార్మల్ డెలివరీస్ చేసామండి. దానికి ఏంటంటే స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ అంటారు. ఫాలో ద ప్రొసీజర్స్ అండ్ వీ షుడ్ నాట్ టేక్ అ డెసిషన్ ఫర్ సిజేరియన్ సెక్షన్ అవసరం లేకుండా చేయకూడదండి. దట్ ఈస్ ద థింగ్ దట్ వీ ఫాలో హియర్ అట్ గవర్నమెంట్ విక్టోరియా హాస్పిటల్ అండి. తర్వాత హై రిస్క్ కేసెస్ ఉంటాయి, ప్రీ-ఎక్లాంప్షియా అంటారు, గర్భిణీ స్త్రీలు విత్ BP, షుగర్ అన్ని కాంప్లికేషన్స్ ఉంటాయండి వాళ్ళకి కూడా మనం చాలా కేర్ఫుల్గా యాజ్ పర్ ప్రోటోకాల్స్ ఫాలో అవుతామండి. అండ్ వెనెవర్ ఏదైనా రిఫరల్ కావాలి, మల్టీ స్పెషాలిటీ హెల్ప్ కావాలి అనుకుంటే KGHకి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, గ్యాస్ట్రోంట్రాలజీ వాళ్ళకి, తర్వాత నెఫ్రాలజీ వాళ్ళకి, జనరల్ మెడిసిన్ వాళ్ళకి రిఫర్ చేస్తుంటామండి. ఎందుకంటే బోత్ హాస్పిటల్స్ కంబైన్డ్గా వి వర్క్ అండి, యాజ్ ఆంధ్ర మెడికల్ కాలేజ్ కింద వస్తాము. దట్స్ హౌ వి మానిటర్ హై రిస్క్ కేసెస్ అండి. తర్వాత ఇక్కడ గవర్నమెంట్ విక్టోరియా హాస్పిటల్లో 177 బెడ్స్ ఉన్నాయండి. శాంక్షన్ బెడ్స్ 177 ఉన్నా మనకి నీడ్ ఎక్కువ ఉంది కాబట్టి 250 బెడ్స్ యాక్చువల్లీ ఫంక్షనల్ బెడ్స్ ఉన్నాయండి. ఇవి మాకు సరిపోతాయండి 250 బెడ్స్. తర్వాత అదర్ ప్లేసెస్ దగ్గర నుంచి కూడా మాకు రిఫరల్స్ వస్తుంటాయి. ఎందుకంటే ఇది ఆంధ్ర మెడికల్ కాలేజ్, గవర్నమెంట్ విక్టోరియా హాస్పిటల్ ఇస్ అ పార్ట్ ఆఫ్ నైబరింగ్ స్టేట్స్ నుంచి కూడా బికాస్ ఆఫ్ ద క్వాలిటీ కేర్ దట్ వీఆర్ గివింగ్ ఇక్కడికి వస్తారండి పేషెంట్స్, ఎస్పెషలీ ఫర్ నార్మల్ డెలివరీ వస్తారండి. ఇప్పుడు కంట్రిబ్యూషన్స్ అండ్ డొనేషన్స్ అండ్ శాంక్షన్స్ ఫ్రమ్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ కలెక్టర్ గారు త్రూ CSR ఫండ్స్ ద్వారా చాలా లాప్రోస్కోపిక్ ఎక్విప్మెంట్ మేము ప్రొక్యూర్ చేసామండి. ఇందులో లాప్రోస్కోపిక్ ట్యూబెక్టమీస్, హిస్టెక్టమీస్ ఇవన్నీ చేస్తున్నామండి. అంటే హై ఎండ్ ప్రొసీజర్స్ విచ్ ప్రైవేట్ హాస్పిటల్లో చేస్తున్నారు, అవి కూడా మేము చేస్తున్నామండి ఇక్కడ హాస్పిటల్లో, గవర్నమెంట్ విక్టోరియాలో చేస్తున్నాము. తర్వాత SNC ఉంది, 6 న్యూ బోర్న్ కేర్ యూనిట్ ఉందండి, మాకు అటాచ్ అయింది టు గవర్నమెంట్ విక్టోరియా హాస్పిటల్. కానీ ఇక్కడ మనకి పిడియాట్రిషియన్ తాలూకా షార్టేజ్ ఉందండి, పిల్లల డాక్టర్ షార్టేజ్ ఉంది. సో మేము వీ హ్యావ్ ఆస్క్డ్ ద డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ టు గివ్ అస్ పిడియాట్రిషియన్స్ అండ్ మత్తు డాక్టర్లు ఉంటారండి. హై ఎండ్ సర్జరీస్ చేయడానికి, లాప్రోస్కోపీ అవన్నీ చేయడానికి మాకు ఎనస్థీషియా హెల్ప్ చాలా అవసరం ఉంటుందండి, ఎనస్థెటిస్ట్. సో వీ హావ్ ఆస్క్డ్ ద గవర్నమెంట్ అండి మాకు ఎనస్థెటిస్ట్లు కూడా కొంచెం ఒక యూనిట్ పిడియాట్రిక్ యూనిట్, ఒక ఎనస్థీషియా యూనిట్ ఇవ్వమని అడగడం జరిగిందండి.